హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. జస్ట్ 350 లోపే తీసుకున్నాను. మీషోలో మెగా బ్లాక్ బస్టర్ సేల్ అయితే నడుస్తుంది కదా, అదే సేల్లో తీసుకున్నాను. ఆ సేల్ వచ్చేసి మనకి 6th అక్టోబర్తో ఎండ్ అవుతుంది. సో ఈ లోపే మీరు తీసుకోవాలి అంటే తీసుకోండి. మంచిగా ప్రైస్ డ్రాప్ అయితే అయ్యాయి. ఇవన్నీ కూడా మనకి 500 ఆ రేంజ్లో కుర్తీ సెట్స్ అనమాట. 350, 295, 315 ఆ రేంజ్లో వచ్చాయి మనకు అన్నీ కూడా. సో మంచి కుర్తీ సెట్స్ ఇవన్నీ. సో మంచి కలర్ ఆప్షన్స్ తోటి తీసుకున్నాను. మనకి ఆఫీస్ వేర్ కానివ్వండి, ఇంట్లో వేసుకోవడానికి, బయటికి వేసుకెళ్ళడానికి చాలా కంఫర్ట్ ఉన్నాయి. అండ్ మనం మెయిన్లీ చూసేది ఏంటి అంటే ఫిట్టింగ్ అండ్ ప్యాంట్ వచ్చేసి కంఫర్ట్ చూస్తాం కదా, ఆ రెండు ది బెస్ట్గా ఉన్నాయి. సో దుప్పట్టాస్ ఆల్సో కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరు తీసుకోవాలి అంటే ఈ సేల్లోనే ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. నేను ఎప్పటి నుంచో సర్చ్ చేస్తూ ఇప్పటికి తీసుకున్నాను అనమాట. సో ఏదైనా కూడా మీకు క్వాలిటీ ఉంటేనే నేను రివ్యూ చేస్తాను, లేదు అంటే లేదు. సో కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ లావెండర్తో మొదలు పెడతా. సో ఈ టాప్ చూసారా? సో మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. చక్కగా జరీ విత్ సీక్వెన్స్ వర్క్ తోటి మంచిగా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకోవచ్చు, లైక్ రేయాన్ కాదు, కాటన్ కాదు. ఇప్పుడు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటే వచ్చే క్లాత్ లాగానే ఉందన్నమాట. సో ఉండడం కాదు, అదే క్లాత్. అండ్ ఫిట్టింగ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ మీషోలో టాప్స్ కొంచెం ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండవు, కానీ ఇది అలా కాదు, చాలా బాగుంది. అండ్ దీని ప్యాంట్, దుప్పట్టా కూడా చూపిస్తాను. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి మనకి చాలా కంఫర్ట్గా ఉంది, విత్ పాకెట్ అన్నమాట. సో పాకెట్ తోటి వచ్చింది. ఎలాస్టిక్ కూడా మనకి చాలా చక్కగా ఉంది. అండ్ కింద వచ్చేసి పట్టీ ఇచ్చారు, చాలా కంఫర్ట్ ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి జార్జెట్ దుప్పట్టా వచ్చింది. అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నాకు ఇట్లాంటి లేసెస్ అనేటివి నచ్చవు అనమాట. లైక్ అదొక రకంగా అనిపిస్తుంది, చీప్గా కనిపిస్తుంది. సో ఈ లేస్ తీసేసి మనం పాంపామ్ లేస్ కానీ, లేదంటే మనకి కాటన్ లేసెస్ వస్తాయి కదా, లైక్ మీటర్ 6 రూపీస్, 8 రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి, లైక్ ఫ్లవర్స్ లాగా. సో కుదిరితే నేను యాడ్ చేస్తాను స్క్రీన్ మీద లేస్ కూడా, అంటే రిఫరెన్స్ పిక్ లాగా. సో అట్లాంటి లేస్ యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ప్యూర్ జార్జెట్ దుప్పట్టా వచ్చింది. ఈ సెట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్ ఇవన్నీ కూడా. సో మస్ట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పికాక్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ఫస్ట్ దీని దుప్పట్టా చూపిస్తాను. సో ఈ దుప్పట్టా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో, లైక్ మల్మల్ కాటన్ అంటాం కదా, ఆ ఫ్యాబ్రిక్లో వచ్చింది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ జరీ లాగా అనమాట. ఇది వచ్చేసి చెమ్కీ జరీ అంటాం కదా, అట్లా వచ్చింది ఇక్కడ. అండ్ 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా జరీ బోర్డర్స్ లాగా ఇచ్చారు. దుప్పట్టా లెంత్ కూడా బాగుంది, వేసుకుని చూపిస్తాను. సైడ్లో చూడండి. అండ్ ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఈ ప్యాంట్కి కొంచెం డిజైనర్ ప్యాంట్ లాగా డిజైన్ చేశారనమాట. సో క్లాత్ మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. అండ్ కింద వచ్చేసి ఇక్కడ నెట్ ఇచ్చి మళ్ళీ పట్టీలాగా ఇచ్చారు. మీరు కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు మీకు యాంకిల్ లెంత్ కావాలంటే ఈ నెట్ తీసేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్యాంట్ అయితే ఉంది. అండ్ టాప్ చూపిస్తా చూడండి. అసలు ఫిట్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకి 1500 పెట్టి ఆ రేంజ్లో తీసుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు కదా, బట్ 350 లోపే తీసుకున్న కుర్తీ సెట్స్ అయితే ఫిట్టింగ్ చాలా బాగున్నాయి, మీరే చూస్తారు కదా. ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా జరీ వర్క్ అనమాట. సో సీక్వెన్స్ కూడా హెవీగా యూజ్ చేయకుండా జరీతోటి యూజ్ చేశారు ఇదంతా కూడా. సో చాలా బాగుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ఎవరైనా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కింద కట్ చేసేసుకోవచ్చు, బికాస్ కింద బార్డర్ అనేది లేదు కాబట్టి హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది మనకి. మీరు క్లాత్ చూడండి ఒకసారి. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. లైక్ మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇది లైక్ ఈ సెట్ వచ్చేసి ఇదన్నమాట. సో నెక్స్ట్ వన్ డార్క్ బేబీ పింక్ విత్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. సో ఫస్ట్ దుప్పట్టా చూపిస్తాను. ఈ విధంగా మనకి మెటాలిక్ ప్రింట్ అనమాట ఇది. సో మెటాలిక్ ప్రింట్
మ్యాక్సిమం ఈ ప్రింట్ ఉన్నవన్నిటిని కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మిషన్ వాష్ అనేది అవాయిడ్ చేస్తే బెస్ట్ నాకు తెలిసి. బికాజ్ ప్రింట్ ఉంటుంది ఉండదు అనేది మనం 100% గ్యారంటీ అయితే ఇవ్వలేము కాబట్టి, సో మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటే మ్యాక్సిమం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మెటాలిక్ ప్రింట్ తోటి వస్తుంది. అండ్ దుప్పట్టా లెంత్ కూడా చాలా బాగుంది, అసలు మంచి కలర్ కాంబినేషన్. నేనేమనుకుంటున్నా అంటే ఈ ప్రింట్ పోయినా కూడా నేను లైక్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేద్దాము. క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. మనకి గంజి పెడితే వస్తుంది కదా కాటన్, అంత స్టిఫ్నెస్ ఉంది అంటే అది ప్యూర్ కాటన్ అని అర్థము. లైక్ ఇది మనం వాష్ చేసిన తర్వాత చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. సో చూసారా, గంజి పెట్టి చేస్తే ఉంటుంది కదా, అంత స్టిఫ్నెస్ ఉంది ఈ కాటన్లో. సో హ్యాపీగా మనం థ్రెడ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకనే ఇది నేను రిటర్న్ అయితే పెట్టట్లేదు. మ్యాక్సిమం ఇట్లాంటి ప్రింట్స్ నేను అవాయిడ్ చేస్తాను. బికాజ్ మిషన్ వాష్ చేస్తాం కాబట్టి ఈ ప్రింట్స్ నేను తీసుకోను. బట్ ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకని ప్రిఫర్ చేసి తీసుకున్నాను. సో చూసారు కదా, ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. కింద బార్డర్కి ఈ ప్రింట్ ఇచ్చేసారు అండ్ ఎలాస్టిక్ ఉంది. సో బేబీ పింక్లో వస్తుంది. అండ్ టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను. ఎల్ సైజ్ అంటే 40 వస్తుంది అనమాట. సో ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది, ప్రింట్ వస్తుంది. లైక్ హ్యాండ్స్కి కూడా ఇట్లా పట్టీలాగా ఇస్తారు. మ్యాక్సిమం కుదిరితే నేను థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఈ వర్క్ మీదే చేస్తాను. సో మనకి మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ప్రింట్ పోయినా కూడా వర్క్ అనేది అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఇదంతా ప్లెయిన్. మీకు కావాలి అంటే లెంత్ బాగుంది అంటే కనుక ఉంచుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో లాస్ట్ వన్ ఇది ఈ గ్రీన్ వస్తుంది. సేమ్ మీరు అందులో ఎలా అయితే చూస్తున్నారో కలరు అదే గ్రీన్, లెమన్ ఎల్లో అనమాట. లెమన్ ఎల్లోకి పింక్ కాంబినేషన్లో వస్తుంది. దుప్పట్టా కూడా సేమ్ మనకి పికాక్ గ్రీన్కి నేను చూపించాను కదా, సేమ్ దుప్పట్టానే వచ్చింది. నేనైతే బాందిని దుప్పట్టాకి పెరప్ చేస్తాను. సో అది స్క్రీన్ మీద పెడతా చూడండి. సో ఈ దుప్పట్టా మీరు ఆల్రెడీ చూసేశారు, సేమ్ దుప్పట్టా ఇచ్చారు దీనికి. మీ దగ్గర ఉన్న ఏదైనా పింక్ డిఫరెంట్ దుప్పట్టా పేరప్ చేస్తే మనకి 2500 రేంజ్ డ్రెస్ లాగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో నేను వేరే దుప్పట్టాతో పేరప్ చేశాను, అది ఒకసారి పక్కన పెడతాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్యాంట్స్ అయితే కంఫర్ట్ మామూలుగా లేవు అసలు. నేను 2000 3000 పెట్టి తీసుకున్న కుర్తీ సెట్స్కి కూడా ప్యాంట్స్ అనేటివి కంఫర్ట్ లేక నేను లెగ్గిన్స్ వేసుకునేదాన్ని అనమాట. సో దీనికైతే ఇంకా లెగ్గిన్స్ అక్కర్లేదు, దీనికి ఇచ్చిన ప్యాంట్స్ని మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా కింద కట్ చేసుకుని యాంకిల్ లెంత్ని యూజ్ చేస్తాను. సో మనకి ప్యాంట్ కంఫర్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూడండి ఎంత క్లియర్గా నీట్గా ఉందో కదా. సో ప్యాంట్ అయితే ఇది. నెక్స్ట్ టాప్ అన్నమాట. సో ఫ్రంట్లో ఇలా సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా కూడా సీక్వెన్స్ అయితే చాలా చిన్న చిన్న రేడియం సీక్వెన్స్ లాగా ఉన్నాయి. కానీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మాత్రం చాలా డీసెంట్గా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఇక్కడ గోటా పట్టి వచ్చింది హ్యాండ్స్కి. అండ్ ఇదంతా కూడా ప్లెయిన్ అనమాట, కింద కూడా గోటపట్టి ఇచ్చారు చిన్నగా. సో ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు అనమాట. సో పార్ట్ 1 కుర్తీ కలెక్షన్ అయితే ఇది. సో నెక్స్ట్ పార్ట్ నేను ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ కుర్తీ సెట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేసి మీకు కావాలి అంటే సేల్ ఎండ్ అవ్వక ముందే వెళ్ళి తీసేసుకోండి. అంతే ఈ వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.